హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను చేసే రెసిపీని అందరూ ట్రై చేయండి. హలో! హాయ్! ఏంటా 4 కప్స్‌లో పెట్టి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వెజ్ మంచూరియా అండి. నా స్టైల్‌లో నేను రెడీ చేశాను వెజ్ మంచూరియా. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. హాయ్! హలో! వెల్కమ్ టు ఊహా మై ఛానల్. ముందుగా క్యారెట్‌ని, క్యాబేజీని స్లైసర్‌తో సన్నగా చాప్ చేసుకోవాలండి. సన్నగా తురుముకుంటేనే టేస్ట్ బాగుంటుంది. క్యాబేజీ, క్యారెట్‌ని 2 కలిపేయాలి. కలిపేసిన తర్వాత అందులో ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్ మైదా అయితే 1 కప్ కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలి. నేను ముందుగా 1 కప్ కార్న్‌ఫ్లోర్ వేశాను. తర్వాత 1 కప్ ఆఫ్ మైదా. 2 మెజర్మెంట్ కరెక్ట్‌గా ఉండాలి. 2 కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తగినంత అండి. మీరు ఎంత టేస్ట్‌ని బట్టి అలా వేసుకోండి. కారం కూడా అంతే. తర్వాత ఈ 2 మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తేనే ఆ పిండి అదంతా కలుస్తుందండి. మనం వాటర్ పోసే పని లేదు. మేబీ ఒకవేళ వాటర్ పడతాయి అంటే కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి, అంతేగాని ఎక్కువ పోసేస్తే జారైపోతాయి, మళ్ళీ రౌండ్ బాల్స్ రావు. నాకు అందులో ఉన్న వాటరే సరిపోయాయి, క్యాబేజీలో ఉన్న వాటర్. తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ పెట్టేసి చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాను. అవి అందులో వేసేసాను. ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకేసారి వేసేస్తే అతుక్కుపోతాయి, మళ్ళీ సరిగ్గా రావు. అలా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలండి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ రావాలి. మరీ ఎక్కువగా వచ్చినా మాడిపోతాయండి. సో ఇక్కడితో తీసేయండి చాలు. ఓకే, అయిపోయాక నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని ఆనియన్స్ని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేసుకోవచ్చు. ఆనియన్స్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. నేను ప్రజెంట్ అయితే ఏం వేయలేదు. అలానే ఎల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఇవి మగ్గిన తర్వాత నేను సాసెస్‌నన్నీ ఒక కప్పులో వేసుకున్నానండి. అవి ఏమేమి సాసెస్ అంటే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, టమాటో కెచప్ అన్నీ కలిపి ఒక దాంట్లో కప్పులో వేసుకొని ఒకేసారి వేసేసానండి. అన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఒక కప్పులో కార్న్‌ఫ్లోర్ తీసుకొని వాటర్తో దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని ఇందులో వేసేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ గ్రేవీ అనేది వెజ్ మంచూరియా టేస్ట్ బాగా ఇస్తుందండి. ఇప్పుడు మనం ఇందాక కాల్చుకున్న వెజ్ మంచూరియా రౌండ్ బాల్స్ని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత అంతే, రెడీ. వేడి వేడి వెజ్ మంచూరియా రెడీ. హోమ్ మేడ్గా వెజ్ మంచూరియా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి బయట దానికన్నా. లాస్ట్లో ఆరిగానో స్ప్రింకిల్ చేశానండి. టేస్ట్ బాగుంటుంది.